హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. విహారి కోసం అని చెప్పేసి సహస్ర చాలాసార్లు ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది. కానీ ఫోన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కలవదు. ఫోన్ బిజీ బిజీ అని ఒకసారి రింగ్ అవుతూ కాల్ లిఫ్ట్ చేయక ఒకసారి కంగారు పడిపోతూ ఉంటుంది. ఈలోపు ఒక్కసారిగా ఇక్కడ సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉండిపోతుంది. అసలు కాలం తీరు మారుతూ ఉంటుంది. మరోవైపు ఆ దేవుడు తలరాత ఎలా రాసి పెడితే అలా జరుగుతుందని ఎగ్జాంపుల్గా కనకమహాలక్ష్మి, విహారి మళ్ళీ ఎక్కడైతే విడిపోయిన బంధం మళ్ళీ అదే చోట, అంటే ఆ దేవుడు సన్నిధి దగ్గరనే మళ్ళీ భార్యాభర్తలు ఒకే చోట దగ్గరవుతారు. విహారి తలకి బలమైన గాయం ఆ రౌడీలు కొట్టడం వల్ల కళ్ళు తిరిగి ఒక్కసారిగా విహారి లక్ష్మి భుజం మీద వాలిపోతాడు. వెంటనే పక్కనున్న ఆటో పిలిచి హాస్పిటల్కి తీసుకెళ్ళి కట్టిస్తుంది. ఇక వెంటనే కాస్త స్పృహలోకి వస్తారు. ఇక మీరు చేసిన సహాయానికి థ్యాంక్స్ అని చెప్పేసి విహారి కనకమలక్ష్మికి ట్యాంక్ చెప్తూ ఉంటారు. ఇక చీకటి పడిపోయింది, మీరు వెళ్ళిపోండి, నేను వెళ్ళిపోతానని చెప్పేసి విహారి మాటలకు పర్లేదండి, ఇంటి దగ్గర దాకా వచ్చి మిమ్మల్ని డ్రాప్ చేసి నేను ఇంటికి వెళ్ళిపోతానని ఈ విధంగా అంటుంది. అయ్యో, మీరు ఇప్పటికే పెద్ద శ్రమ తీసుకొని నన్ను కాపాడారు రౌడీల దగ్గర నుంచి, పర్లేదు అని చెప్పేసి విహారి అంటాడు. పర్లేదండి అని చెప్పేసి వెంటనే విహార్ని తీసుకొని ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది. అసలు ఈరోజు ఇలా వస్తుందని కల్లో కూడా అనుకోలేదు విహారి గారు. నెల తర్వాత మళ్ళీ నేను ఇలా నీ దగ్గర చేరుకుంటానని, నీ ప్రేమకు దగ్గర అవుతానని, అసలు ఆ దేవుడు నా తలరాత ఇలా రాసి పెట్టిందని కూడా నా మనసు కాదు కదా, నా ఊహ కూడా రాలేదు అని మనసులో అనుకుంటుంది. ఆ దేవుడు లీలకు నేను తూగగలనా? నా రూపాన్ని మార్చి ఇలా మీ దగ్గరికి చేయడానికే నన్ను ఇలా ఆట ఆడినట్టుగా అనిపిస్తుంది నా జీవితంతో అని బాధపడుతూ కాస్త సంతోషపడుతూ ఉంటుంది. మరోవైపు విహారి కోసమని ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తుండగా అసలు విహారి ఎక్కడికి వెళ్ళినట్టు, వాడు ఎక్కడికి వెళ్ళినా ఈ టెన్షన్తోనేనా? మొన్నటిదాకా ఆ సిరి గురించి, ఇప్పటిదాకా వీడి గురించి, జీవితం అంతా మంది గురించి ఆలోచించడం తప్ప ఇంట్లో వాళ్ళ గురించి మాత్రం వీడు ఎప్పుడు ఆలోచించాడక్క అని విధంగా అంటుండగా, వాడి గురించి ఆలోచించడం గురించి పక్కన పెడితే కనీసం భార్య, ఒక బిడ్డ ఉంది అని చెప్పేసి ఏనాడైనా వాడి కుటుంబం గురించి ఆలోచించాడా? లేదు కదా. కానీ ఏమన్నా అంటే ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోండి, నేను ప్రశాంత కోసమని ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి పైన మాటలు. అమ్మ, ఇప్పటికే బావ రాలేదని నేను చాలా కంగారు పడుతున్నాను, దానికి మీరు ఇంకా మాటలతో ఇంకా బాధ పెట్టకండి అని విధంగా అంటుండగా ఈలోపు వెంటనే విహాన్ని తీసుకొని కనకమహాలక్ష్మి మళ్ళీ ఏ బంధం అయితే దూరం అవుతుందో ఆ బంధంతో 3 ముళ్ళతో 7 అడుగులతో భార్యాభర్తలు తిరిగి మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెడతారు. ఇక ఈలోపు చారుకేశవ చూసి విహారి అని చెప్పేసి గబగబ వెళ్ళి విహార్ని పట్టుకొని లోపలికి తీసుకొస్తారు. విహారి సిచ్యువేషన్ చూసి షాక్ అయిపోతారు. కనకమహాలక్ష్మి వెంటనే అక్కడ నిలబడుతుంది. అసలు మా వాడికి ఏమైందమ్మా, ఏం జరిగింది అనేసరికి ఇక జరిగిన విషయం లక్ష్మి అంతా పూసగుచ్చినట్టు చెప్తుంది. ఇక వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాను, ఇక విహార్ గారిని ఇక్కడికి తీసుకొచ్చాను అని చెప్పేసి ఈ విధంగా అనేసరికి మా బావ పేరు నీకెలా తెలుసు అనేసరికి వెంటనే ఇక తడబడుతూ ఉంటుంది. అయినా ఇప్పుడు విహారి పేరు ఎలా తెలుసు అని చెప్పేసి దాని గురించి హారం తీస్తావా? అయినా వాడికి ఇక ఏదన్నా తీసుకురాపో అని చెప్పేసి చారుకేశవ సహస్రత అనేసరికి వెంటనే పండు గబగబెళ్ళి జూ తీసుకొని వచ్చి మెల్లగా తాగిస్తారు. ఇక ఈ లోపు మాత్రం ఆ టైంలో విహాన్ని లోపల తీసుకెళ్ళి పడుకోపెట్టు సహస్ర అనేసరికి సరే బాబాయ్ అని చెప్పేసి రా బాబా అని చెప్పేసి వెంటనే విహాన్ని గదిలోకి వెళ్ళి తీసుకెళ్ళి పడుకోబెడుతుంది. ఇప్పటికైనా అర్థమవుతుందా? ఆ సిరి వల్ల, వీడి వల్ల వాడు ప్రాణంతో గండంతో పోరాడుతున్నాడని ఇప్పటికైనా అర్థమవుతుందా? నేను ఏం చెప్పినా మాత్రం ఆ మాటలు పట్టించుకోకుండా వాడు ఇలాంటి ప్రమాదానికి గురవుతాడని మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను, కానీ నా మాట ఎవరింటారు అని చెప్పేసి అంబికని లోపలికి వెళ్ళిపోతుంది. ఈలోపు వెంటనే పద్మాక్షి కూడా
కోపంగా వెళ్ళిన తర్వాత అదే సమయానికి యమున వచ్చేస్తుంది. ఇక నీకు ఏమిచ్చి కృతజ్ఞత తీర్చుకోగలమమ్మా? నా కొడుకును కాపాడి తిరిగి మళ్ళీ నా ఇంటికి తీసుకొచ్చి తోలిచ్చి వెళ్తున్నావు, ఇలా డ్రాప్ చేసి వెళ్తున్నావు. నా కొడుకును కాపాడినందుకు ఇక ఎప్పటికీ నీకు రుణపడి ఉంటానమ్మా అని అనుకుంటున్నాను. అయ్యో పెద్దవారమ్మా, మీరలా నాకు కృతజ్ఞత చెప్పి ఇక నన్ను చిన్నదాన్ని ఇంతగా పెద్దదాన్ని చేయకమ్మా అనే విధంగా లక్ష్మి అంటూ ఉంటుంది. ఈలోపు వెంటనే ఇక నేను వెళ్ళొస్తానమ్మా అనేసరికి, అయ్యో చీకటి పడిపోయింది కదమ్మా, ఎలా వెళ్తావు? ఈ పూటకి ఇక్కడుండి రేపొద్దున వెళ్తూ నా కొడుకు కోసం ఎంత శ్రమ తీసుకొని నా కొడుకును కాపాడి మళ్ళీ తిరిగి నా ఇంట్లో ఇక డ్రాప్ చేసి వెళ్తున్నావే, కాపాడిన నా కొడుకు కోసమైనా ఇక్కడ ఉండొచ్చు కదమ్మా అనేసరికి, పర్లేదమ్మా నేను రేపు పొద్దున్నే మళ్ళీ సార్ని చూడడానికి వస్తాలే అని చెప్పేసి ఈ విధంగా అంటుంది. ఇక వెంటనే బాబు లక్ష్మికి అడ్డుకుంటాడు. మీ సహాయం ఎప్పటికీ మర్చిపోలేను ఆంటీ, ఎందుకంటే మా బ్యాట్‌మ్యాన్‌ని కాపాడినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది అనేసరికి, తన కొడుకే తాన్ని గుర్తుపట్టలేని పరిస్థితులలో ఆ దేవుడు తలరాత రాసినందుకు బాధపడలను, లేకుంటే భర్తకు దగ్గరై ఆ ఇంట్లో మళ్ళీ తిరిగి 7 అడుగులతో 3 ముళ్ళతో ఆ ఇంట్లో మళ్ళీ కోడలుగా అడుగుపెట్టి రూపంతో మార్చుకున్నందుకు సంతోషపడాలను అర్థగాని దీన స్థితిలలో లక్ష్మి బాధపడుతూ ఉంటుంది. తన కొడుకును దగ్గరికి తీసుకొని ముద్దాడుతూ ఉంటుంది. మీకు నేను తెలుసు అనేసరికి, తెలుసు, నువ్వు పుట్టక ముందు తెలుసు అని అంటుండగా, అంటే లేదు బాబు, ఇందాకనే చూశాను కదా, అచ్చు నా కొడుకులా ఉన్నావని ముద్దాడుతున్నాను అని ఈ విధంగా అనుకుంటుంది. ఎలాగైనా నా కొడుకుని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి అనుకొని, సరే బాబు ఇక నేను వెళ్ళొస్తానని చెప్పేసి ఇక బయటకు వచ్చి చాలా ఏడుస్తూ ఉంటుంది. ఈలోపు పండు ఎదురు పడతాడు. చాలా థ్యాంక్స్ అమ్మా, విహారిని బాబును కాపాడి మళ్ళీ తిరిగి తీసుకొచ్చినందుకు ఏమిచ్చి కృతజ్ఞత తీర్చుకోగలం అని అంటుండగా, పర్లేదన్నా అని ఒక్కసారిగా అంటుంది. ఆ పిలుపులో ఒక 5 సంవత్సరాల క్రితం తన లక్ష్మి చెల్లెలు పిలుపులాగా పండుకు అనిపిస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్గా తన కళ్ళలో బాధ బయటకొచ్చేస్తుంది. అయ్యో అన్న, నేనన్నా పొరపాటుగా పిలిచానా అని అంటుండగా, లేదమ్మా, నువ్వు ప్రేమగా పిలుపు. ఒక 5 సంవత్సరాల క్రితం నా చెల్లి లక్ష్మి ఇలాగే పిలిచేదమ్మా. ఆ పిలుపు ఇన్నేళ్ల తర్వాత విన్నానని కళ్ళల్లో ఆనంద బాష్పాలమ్మా, అంతే అని ఈ విధంగా కళ్ళు తుడుచుకుంటూ ఉంటారు. నేనే లక్ష్మిని అని చెప్పలేని పరిస్థితి, ఇప్పుడు చెప్పినా నమ్మలేని పరిస్థితి అని చెప్పేసి మనసులో అనుకుంటారు. అమ్మ రేపు పొద్దున్నే వస్తావు కదా? వస్తానన్నా అని చెప్పేసి బయలుదేరుతుంది. ఎలాగైనా సరే నా కొడుకును తీసుకొచ్చుకోవాలి, మళ్ళీ ఈ కుటుంబానికి ఆపద రాకుండా చూసుకోవాలి అని చెప్పేసి పట్టుదలతో కనకమహాలక్ష్మి ఇక నిర్ణయించుకుంటుంది. ఈలోపు విహారి వెంటనే ఇక రెస్ట్ తీసుకుంటారు కదా, ఆ సమయంలో విహారి లేచి కూర్చుంటారు. ఇక ఎలా ఉంది నాన్న అని చెప్పేసి ఇక యమున వస్తుంది. పర్లేదమ్మా బ్యాట్‌మ్యాన్, ఇక నువ్వు అలా వెళ్ళినందుకు చాలా భయం వేసింది. నిన్న అలా చూస్తే ఇక ఏదో తెలియని భయం. అవునా అన్న, అలా తలకు బలమైన గాయం తగలడం, అలా నువ్వు రావడం చూసి ఇంట్లో వాళ్ళందరూ చాలా టెన్షన్ పడ్డాడు. ముందుగా గ్రాని మాత్రం చాలా ఏడ్చింది నాన్న అని చెప్పేసి సిరి చెప్తూ ఉంటుంది. అవునమ్మా, నన్ను కాపాడిన అమ్మాయి వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది నాన్న. ఇక తన ఫోన్ నెంబర్ ఏమైనా వచ్చిందా? తనకి కృతజ్ఞత కూడా చెప్పలేదమ్మా, కాపాడి తీసుకొచ్చింది. అసలు ఆ రౌడీలు మీ మీద అటాక్ చేయడం ఏంటి నాన్న? ఏమో అమ్మా. ఇక ఈలోపు లక్ష్మి పొద్దున్నే రెడీ మళ్ళీ తిరిగి ఈ ఇంటికి రావడానికి, ఈ ఇంటి కుటుంబాన్ని కాపాడుకునడానికి, ఈ ఇంట్లో పర్మనెంట్గా ఉండడానికి తను డిక్లేర్ చేసుకొని మళ్ళీ తిరిగి ఇంటికి వస్తూ ఉంటుంది. ఆ టైంలో విహారి కాస్త కోలుకొని హాల్లో కూర్చొని కాఫీ తాగుతూ ఉంటారు. ఆ సమయంలో కనకమహాలక్ష్మి మెల్లగా ఇంట్లో అడుగు పెడుతుంది. ఎలా ఉంది సార్ అని చెప్పేసి విహారి దగ్గరకు వచ్చి మాట్లాడిన తర్వాత, నువ్వు ఓ సారీ, నువ్వు నన్ను కాపాడిన, అవును సార్, మీరు ఎలా ఉన్నారో అని చూసిపోవడానికి వచ్చాను. ఇప్పుడు పర్లేదు కూర్చో అని చెప్పేసి కూర్చున్న తర్వాత అదే సమయానికి అంబిక ఉన్ను సహస్ర ఇక పద్మాక్షి ముగ్గురు కలిసి, ఇక ఏంటి అది నిన్న విహాన్ని కాపాడిన ఆవిడే కదా? అవునక్క, అయినా నిన్న వెళ్ళింది వెళ్ళక మళ్ళీ తిరిగి ఎందుకు వచ్చింది?
అసలు మళ్ళీ ఇంటికెందుకు వచ్చింది, ఒకసారి పద అని హాల్లోకి వస్తారు. ఏంటి మళ్ళీ ఎందుకు వచ్చావు అంటే, ఏం లేదండి, సార్ ఎలా ఉన్నాడో తెలుసుకునడానికి వచ్చాను. సార్ ఎలా ఉన్నాడో తెలుసుకునడానికి ఇంత దూరం రావాల్సిన అవసరమేముంది అని అంటుండగా, అత్తయ్య ఇంటికొచ్చిన వ్యక్తిని అంత అమర్యాదగా మాట్లాడి తనని బాధ పెట్టే మాటలు మాట్లాడకు. నేనేమన్నానరా, మళ్ళీ ఎందుకు వచ్చాను చెప్పేసి అన్నాను, అంతకు మించి నేనేమన్నానరా అన్న తర్వాత, పర్లేదు సార్, మిమ్మల్ని చూడడానికి వచ్చాను, ఇక అంతకు మించి ఏం లేదన్నట్టుగా మాట్లాడుతుండగా, ఈలోపు వెంటనే ఆ హాల్లోకి ఇక క్రిష్ వస్తాడు. నా కొడుకును ఇక్కడి నుంచి తీసుకెళ్తే ఇక నేను దొంగనైపోతాను. ఒకవేళ నా కొడుకు లేకుండా నేను బ్రతకలేను. ఇక్కడ ఉండాలంటే నా కొడుకుతో పాటుగా ఎలా ఉండాలి? ఎలాగైనా సరే ఆఫీస్లో జాబ్ సంపాదించుకుంటేనే అప్పుడు నాకు ఇక్కడ సెటప్ దొరుకుతుంది కదా అని ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి ఆలోచిస్తున్నారు అని అంటుండగా, అబే ఏం లేదు సార్, బ్రతుకు తెరువు కోసం అని ఇక్కడికి వచ్చాను. జాబ్ ఎక్కడ దొరకట్లేదని ఆలోచిస్తున్నాను. ఓ, మీరు చదువుకున్నారా? అవును సార్. ఇక జాబ్ కోసమని ట్రై చేస్తుండగా ఇక మీరు అలా సిచ్యువేషన్లో కనబడ్డారు. సరే, మీరు జాబ్ చేస్తారన్నమాట? అవును సార్. సరే, మరి రేపు ఒకసారి ఆఫీస్కి వచ్చి కలుస్తారా? కలుస్తాను సార్, మా ఆఫీస్లో జాబ్ ఉంది, ఖాళీగానే ఉంది, చేస్తారా? అవును, ఇందాక నుంచి మాట్లాడుతున్నాను, మీ పేరు చెప్పలేదని లక్ష్మి పేరు అడుగుతూ ఉంటాడు విహారీ.